ఈ నెలాఖరులోగా కేబినెట్ విస్తరణ ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సచివాలయంలో కలిసిన మీడియా ప్రతినిధులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే చురుగ్గా కొనసాగుతోందని, సంక్రాంతి వరకు వీఆర్ఓ వ్యవస్థ తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల్లో కొత్త ఆర్ఓఆర్ చట్టం తీసుకొచ్చి గతంలో జరిగిన భూ అక్రమాలను బయటపెడతామన్నారు. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఆర్ఓఆర్ చట్టంపై సూచనలు ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ తల విగ్రహంపై సమాధానం లేనందుకే అసెంబ్లీకి రాకుండా పోయారని మంత్రి ఆరోపించారు. ఇప్పటి వరకు 2,32,000 దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని మంత్రి తెలిపారు. గతంలో ప్రజాపాలన దరఖాస్తు చేయని వారు ఇప్పుడు కూడా చేసుకోవచ్చునని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల యాప్లో 10 కొత్త అంశాలు చేర్చడంతో పాటు సర్వే చేసిన అధికారుల సిఫార్సు ఆప్షన్ తొలగించినట్లు మంత్రి చెప్పారు. కొంత ఆలస్యమైనప్పటికీ అసలైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఐటీడీఏ గిరిజన ప్రాంతాల్లో దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని, ఆ ప్రాంతాల్లో ప్రత్యేక కేటాయింపులు ఇవ్వనున్నట్లు చెప్పారు. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్కు కారణం గత ప్రభుత్వాల తప్పులేనని పొంగులేటి విమర్శించారు. రైతులకు బేడీలు వేయడం సరైంది కాదని మంత్రి అభిప్రాయపడ్డారు.